మనం ఒక పండు తినాలంటే చాలా సమయం పడుతుంది. అలాగే రైతు కూడా చాలా కష్టపడతాడు. మనం కూడా కష్టపడి కొనుక్కుంటాం. చెట్టు నుంచి ఈ యొక్క ఏది పండు వస్తుందో, ఆ పండు మొదటి నుంచి ఎలా వస్తుందో మనం ఒక ఆలోచన చేయాలి. ఒక మట్టి ఉండాలి. ఆ మట్టిలోంచి మనం మొక్కలు వేయాలి. ఆ మొక్క నుంచి వృక్షం అవుతుంది. వృక్షం నుంచి పువ్వు వచ్చి, పువ్వు నుంచి పిందు వచ్చి, పిందు నుంచి కాయ రావడం జరుగుతుంది. కాయ నుంచి పండు రావడం జరుగుతుంది. అలాగే దాన్ని మనం ఫ్రీగా తిని ఆ యొక్క బాధ్యత కూడా మనకు పెట్టలేదు దేవుడు. యొక్క ఆ యొక్క ఫలం ఏదైతే ఉందో మనం కష్టపడి అవి కొనుక్కొని తినాలి. ఈ యొక్క దాంట్లో కూడా మనకి గుణపాఠం ఉంది. మనం నేర్చుకోవాలి. దేవుడు ప్రతిదీ మనం ఏ విధంగా పెట్టాడు, ఈ యొక్క ఆహారమైనా, ఈ యొక్క ఫలాలైనా దేవుడు కూడా మనం కష్టపడి తినే పెట్టాడు అన్నది. ఎందుకు పెట్టాడు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. అలాగే ఒక మూమెంట్ కావాలంటే దేవుడు చెప్పిన ప్రతిదీ చేయాలి. ఆయన సృష్టి ఏ విధంగా వచ్చిందో కూడా మనం తెలుసుకోవాలి.